హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో నిన్న ఒక క్వశ్చన్ ఇచ్చాను. ఇందులో భాగంగా ఫస్ట్ చూస్తే కనుక ఇట్స్ అ ఫ్లాగ్షిప్ స్కీమ్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్. మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ ఉందిగా మనకి. సో కాబట్టి తప్పు. సో ఆన్సర్ ఇస్ 2 and 3. ఇంక ఈరోజు టాపిక్ ప్రపంచవ్యాప్తంగా మాట్లాడుకుంటున్నారు. ఇది బ్రిక్స్ సమావేశంలో బ్రిక్స్ దేశాలు బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, ఇంకా ఈ మధ్య కాలంలో యుఏఈ లాంటి దేశాలు కూడా కలిసాయి. ఈ బ్రిక్స్ సమావేశంలో ఉన్నటువంటి దేశాలన్నీ కలిసి యుఎస్కి ఆల్టర్నేటివ్గా వాణిజ్యంలో డాలర్ని కాకుండా వేరే కరెన్సీలను వాడుకోవాలని అనుకున్నారు. అయితే ఇది బహిరంగంగా ప్రకటిస్తారు కదా. ఈ బహిరంగంగా ప్రకటన రాగానే అమెరికాలో ప్రెసిడెంట్గా ఎన్నికైనటువంటి డొనాల్డ్ ట్రంప్ వెంటనే బ్రిక్స్ దేశాలు కనుక డాలర్ని కాదని వాణిజ్యం చేస్తే ఆ దేశాల నుంచి అమెరికాకి దిగుమతి అయ్యేటటువంటి వస్తువులపైన 100% సుంకం వేస్తామని అన్నారు. 100% కనుక పన్ను వేస్తే ఇక మన దేశం నుంచి అమెరికాకి ఏవి ఎక్స్పోర్ట్ కావు. సో ఇది ఒక రకంగా బహిరంగంగా వార్నింగ్ లాంటిది కాదు, వార్నింగే. అయితే ఈ క్రమంలో అసలు అమెరికా డాలర్ని కాదని వేరే కరెన్సీలతో వ్యాపారం చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? అమెరికా డాలర్ ఎందుకు ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నేషనల్ కరెన్సీ, అంతర్జాతీయ కరెన్సీ అయింది? మరి భారతదేశ రూపాయి ఎప్పుడు అంతర్జాతీయ కరెన్సీగా మారే అవకాశం ఉంది? ఇలాంటి అంశాలను ఈరోజు క్లాస్లో చూద్దాం. ముందుగా 16వ బ్రిక్స్ సమ్మిట్లో డిస్కషన్స్ అన్నీ కూడా స్థానిక కరెన్సీలు, అంటే ఇప్పుడు అమెరికా డాలర్తో కాకుండా బ్రిక్స్ మధ్య జరిగేటటువంటి వాణిజ్యం అంతా కూడా స్థానిక కరెన్సీలో చేయాలని నిర్ణయించుకున్నారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము చైనా వాణిజ్యం చేసామనుకోండి, అమెరికన్ డాలర్లో చేయకుండా మనం రూపాయల్లో చెల్లిస్తాం, చైనా వాడి కరెన్సీలో చెల్లిస్తాడు. సో ఈ రకమైనటువంటి ఒప్పందం. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వాణిజ్యంలో అమెరికా డాలర్ తాలూకా రిలయన్స్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్ అనేటటువంటి తగ్గుతుంది. దీనికి యుఎస్ ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయినటువంటి డొనాల్డ్ ట్రంప్ 100% మీరు పంపించేటటువంటి ఎగుమతులపైన, అంటే అమెరికాలో దిగుమతి అయ్యేటటువంటి వస్తువులపైన సుంకం వేస్తాం అని చెప్పారు. ఇది డాలర్ డిపెండెన్స్ని కనుక తగ్గిస్తే వచ్చేటటువంటి ఇబ్బందులు ఏంటి అనేటటువంటి ఒక అంశం పైన ఒక డిబేట్ని లేవనెత్తింది. ఇందులో భాగంగా కనుక మనం చూస్తే అసలు ఎందుకు మనం లోకల్ కరెన్సీల్లో ట్రేడింగ్ అనేటటువంటిది చేయాలని అనుకుంటున్నాయి దేశాలు. సాధారణంగా మనకి ట్రేడ్ అంటే ఏంటి ఇది ఒకసారి చూద్దాం. ఫస్ట్ ట్రేడ్ అంటే ఏంటి? వాణిజ్యం. ఈ వాణిజ్యం అనేటటువంటిది 2 రకాలుగా ఉంటుంది మనకి. అంతర్గత వాణిజ్యం అంటే ఇండియాలో చేసేటటువంటి వాణిజ్యం, దీనికి రూపాయిని వాడతాం. పంజాబ్లో ఏ వస్తువు కొన్నా, తెలంగాణలో ఏ వస్తువు కొన్నా, తమిళనాడులో ఏ వస్తువు కొన్నా రూపాయలోనే కొంటాం, ఇబ్బంది లేదు. కానీ అమెరికాలో ఉన్నటువంటి ఒక వస్తువుని భారతదేశంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి కొనాలని అనుకుంటే మన దగ్గర రూపాయలు ఉన్నాయి, అమెరికా వాడి దగ్గర డాలర్లు ఉన్నాయి. కాబట్టి ఇండియా అమెరికా దగ్గర వస్తువు ఏదైనా కొంటే డాలర్లలో పే చేయాలి. మరి అమెరికా ఇండియా దగ్గర కొంటే రూపాయల్లో పే చేయరు, వాడు డాలర్లోనే పే చేస్తాడు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా చలామణి అయ్యేటటువంటి ఒక కరెన్సీ లేదా అనేక కరెన్సీలో ఒక ఇంపార్టెంట్ కరెన్సీ డాలర్. అంటే డాలర్ని సాధారణంగా అంతర్జాతీయ కరెన్సీ అని అంటారు. అంతర్జాతీయ కరెన్సీ అని అంటారు. ఎందుకంటే అమెరికా అనేక దేశాలతో ఎగుమతులు దిగుమతులు చేస్తుంది. ఈ కారణంగా ఏమవుతుందంటే అన్ని దేశాలు అమెరికాతో సంబంధాలను కలిగి ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క కరెన్సీ చలామణి ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు అమెరికన్ డాలర్తో ఇండియన్ రూపాయిని కనుక మనం పోల్చుకుంటే మన కరెన్సీ సర్క్యులేషన్ వరల్డ్ వైడ్ చాలా తక్కువ. కానీ అమెరికన్ కరెన్సీ అలా కాదు. రెండవది, సాధారణంగా మనకి మన దగ్గర ఉన్నటువంటి లోకల్ కరెన్సీ అంటే రూపాయి, ఈ రూపాయి తాలూకా విలువ వేరే దేశంతో మనం వాణిజ్యం చేసేటప్పుడు ఎంత అంటే 1 రూపాయి
ఎన్ని డాలర్లకు సమానం, ఎన్ని జపనీస్ యెన్కి సమానం, ఎన్ని రష్యన్ రూబుల్కి సమానం, ఎన్ని పౌండ్లకు సమానం, ఇలా తెలుసుకోవాలని అనేటటువంటి దాన్ని ఎక్స్చేంజ్ రేట్ అని అంటారు. ఏమంటారు? ఎక్స్చేంజ్ రేట్. సాధారణంగా ఒకప్పుడు ఎక్స్చేంజ్ రేట్ ఇలాంటివన్నీ కూడా గోల్డ్ రేట్ని బేసిస్గా చేసుకుని, బంగారం ధరని బేసిస్గా చేసుకుని చేసేవాళ్ళు. తదనంతర కాలంలో డాలర్ యొక్క విలువని ఆధారంగా చేసుకొని చేస్తున్నారు. అంటే ఏ దేశమైనా కూడా వాళ్ళ కరెన్సీ తాలూకా విలువను డాలర్తో పోల్చుకుంటాయి. ఈ కారణంగా ఏమవుతుందంటే కొన్ని దేశాలు కాదు, మ్యాక్సిమం అన్ని దేశాలు వాళ్ళ తాలూకా ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అంటే విదేశీ మారకపు నిల్వలు డాలర్ల రూపంలోనే పెట్టుకోవడం ప్రారంభించాయి. ఇంత విదేశీ మారకపు నిల్వలు అనేటటువంటి డాలర్ల రూపంలో పెట్టుకున్న డాలర్కి ఏ ఇబ్బంది కలగదు. ఎందుకంటే డాలర్ చాలా బలమైనటువంటి కరెన్సీ. ఈ కారణం చేత, అంటే నేను షార్ట్కట్లో చెప్పాను, ఇది మొత్తం చెప్పాలంటే చాలా టైం పడుతుంది. ఈ కారణం చేత ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలోని కూడా డాలర్లు దాచుకున్న అమెరికా డెఫిసిట్ అనేటటువంటి దాంతో ఓపిక పట్టి వాళ్ళ కరెన్సీని చలామణిలో పెట్టుకోగల బలమైనటువంటి ఆర్థిక వ్యవస్థ. ఆ కారణం చేత ఏమవుతుందంటే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ వాణిజ్యం జరిగినా దేశాల మధ్య వాణిజ్యం ఎప్పుడు కూడా డాలర్లో జరుగుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఇండియా లాంటి దేశాలు, చైనా లాంటి దేశాలు ఇది తగ్గిద్దామని అనుకుంటున్నాయి. ఎందుకు? డాలర్ల రూపంలో కాకుండా స్థానిక కరెన్సీలో కనుక చేస్తే ట్రాన్సాక్షన్ కాస్ట్ తగ్గుతుంది, ఎక్కువ ట్రాన్సాక్షన్కి పే చేయక్కర్లేదు. దాంతోపాటుగా ఈ బ్రిక్స్ దేశాల మధ్య సత్సంబంధాలు పెరుగుతాయి. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వాణిజ్యం దాదాపుగా 90% అమెరికా డాలర్తో డామినేట్ అయి ఉంటుంది. అలాగే ఎక్కువగా డాలర్ అనేటటువంటి కారణం చేత ఈ డాలర్ అనేటటువంటిది ప్రపంచ వాణిజ్యంలో ఎక్కువ భాగం ఉన్నందువల్ల అమెరికాలో తీసుకునేటటువంటి ఫెడరల్ రిజర్వ్ అని అంటాం, అంటే మన దేశంలో ఆర్బీఐ ఎట్లాగో అట్లా వాళ్ళు తీసుకునేటటువంటి ప్రతి నిర్ణయం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాల యొక్క కరెన్సీ విలువ అనేటటువంటిది ప్రభావితం అవుతుంది. అంటే అమెరికాలో మానిటరీ పాలసీ వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కరెన్సీలు ఎక్కడో చోట ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటాయి. ఇవి తగ్గించాలని చెప్పేసి, అలాగే ముఖ్యంగా అభివృద్ధి చెందకుండా వెనకబడినటువంటి దేశాలు ఈ డాలర్లను తెచ్చుకోవడంలో అనేక ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాయి. అయితే లోకల్ కరెన్సీస్ కనుక మనం చేస్తే ఏమవుతుందంటే వేగంగా మనం మిగతా దేశాలతో వాణిజ్యం అనేటటువంటి చేయొచ్చు. ఎందుకంటే మనకు డాలర్ అవసరం లేదప్పుడు ఇండియాకి. మన దగ్గర ఉన్న రూపాయలే ఇరాన్ వాడికి ఇస్తాం, మన దగ్గర ఉన్న రూపాయలే చైనా వాడికి ఇస్తాం, మన దగ్గర ఉన్న రూపాయలే జపాన్ వాడికి ఇస్తాం. మనం ప్రత్యేకించి డాలర్లు సంపాదించాల్సినటువంటి అవసరం ఉండదు. సో ఈ రకమైనటువంటి అంశం ఒకటి. అలాగే పొలిటికల్ మోటివేషన్స్. ఇంకొకటి ఏమవుతుందంటే చాలాసార్లు అమెరికాకి ఏ దేశమైనా ఎదురు తిరిగితే ఇరాన్, రష్యా ఇలాంటి దేశాలపైన అమెరికా ఎప్పుడూ కూడా బలమైనటువంటి ఆర్థికపరమైన ఆంక్షలు విధిస్తుంది. ఈ ఆంక్షలు ఎప్పుడు పనికొస్తాయి? డాలర్తో వ్యాపారం చేసినప్పుడే ఈ ఆంక్షలు ఫలిస్తాయి. ఒకవేళ దేశాలన్నీ కూడా డాలర్తో వ్యాపారం చేయడం మానేసాయి అనుకోండి, అప్పుడు అమెరికా పెట్టేటటువంటి ఆంక్షలు ఫలించే అవకాశం ఉందా? లేదు కదా. సో రాజకీయంగా కూడా అమెరికాను ఎదుర్కోవాలని అనుకుంటే సాధ్యమైనంత వరకు అమెరికన్ డాలర్ని తక్కువ ఉపయోగించాలి. ఇది మరొక అంశం. దీనివల్ల ఆ దేశం యొక్క సౌభ్రాతృత్వం ఆ దేశం యొక్క సార్వభౌమాధికారం అనేటటువంటిది ఏదైతే ఉందో అది ఇంకా పెరుగుతుంది. అలాగే జియోపొలిటికల్ రీజన్స్. కొన్ని దేశాలు ఉన్నాయి, బ్రెజిల్, రష్యా, ఇండియా ఇలాంటి దేశాలు అమెరికాతో సంబంధం లేకుండా, వాళ్ళ డాలర్తో ఏమాత్రం సంబంధం లేకుండా సొంతంగా వ్యాపారాలు అది చేసుకోవాలని అనుకుంటున్నాయి. సో అలాంటి కొన్ని దేశాలు, ముఖ్యంగా చైనా లాంటివి, ముఖ్యంగా బ్రిక్స్ దేశాల్లో ఉన్నటువంటి దేశాలు, ఈ దేశాలు కూడా డాలర్ మీద డిపెండెన్సీ తగ్గించాలి అనేటటువంటి ఒక ఆలోచన. అంటే ప్రతిసారి మనము అమెరికా మీద డిపెండ్ అవుతాం చాలా విషయాలకు. జీపీఎస్ ఉంది, అమెరికా మీద డిపెండ్ అవుతాం. ఇప్పుడు ఎవరి వారు తెచ్చుకోవట్లే. అట్లానే డాలర్ మీద కూడా డిపెండెన్సీ తగ్గించాలి, ఆధారపడడం తగ్గించాలి అనేటటువంటిది ఆలోచన. అలాగే లోకల్ కరెన్సీస్లో కనుక మనం ట్రేడ్ చేయొచ్చా అంటే ఎస్ చేయొచ్చు అనే చెప్తుంది చైనా. చాలాసార్లు చైనా ఏం చేస్తుందంటే అమెరికా డాలర్లో వ్యాపారం చేయకుండా, ఎందుకంటే అమెరికా ఎటువంటి బలమైన ఎగుమతులు దిగుమతులు చేస్తుందో చైనా కూడా అంతే స్థాయిలో చేస్తుంది. ప్రపంచంలో చైనా వస్తువులు కొనని దేశమే లేదు. జర్మనీ లాంటి వాళ్ళు కొనరు,
మిగతా వాళ్ళందరూ చైనా వస్తువులే కొంటారు. సో చైనా ఈ మధ్యకాలంలో చాలా దేశాలతో కరెన్సీ స్వాప్ అగ్రిమెంట్స్ లేదా స్థానిక కరెన్సీలోనే వ్యాపారాలు చేయడము ఇలాంటివి చేస్తుంది. కరెన్సీ స్వాప్ అంటే ఏంటంటే వీళ్ళ కరెన్సీని వాళ్ళకి ఇస్తారు, వాళ్ళ కరెన్సీని వీళ్ళు తీసుకుంటారు. సో చైనా బలమైనటువంటి ఎగుమతులు చేస్తున్నటువంటి దేశం కాబట్టి అమెరికన్ డాలర్ని పక్కకు తప్పించి చైనా చాలా వరకు లావాదేవీలు చేస్తుంది ప్రపంచంలో. ఈవెన్ బార్టర్ ట్రేడ్ మోడల్ చైనా టు బైపాస్ ట్రెడిషనల్ కరెన్సీస్. కొన్ని దేశాలతో అయితే ఆఫ్రికా దేశాలతో చైనా ఏం చేస్తుంది తెలుసా? చైనా వాడు వీడి వస్తువులు ఇచ్చేసి అక్కడి నుంచి వాడికి ఏ వస్తువులు కావాలో ఆ వస్తువులు తెచ్చుకుంటున్నాడు. అసలు డబ్బులు అనేటటువంటి ప్రసక్తే తీసుకురావట్లేదు. అదొకటి ఉంది. అలాగే చాలా దేశాలు చైనా తాలూకా రెన్మిన్బి అంటాం లేదా చైనా యువాన్ అని అంటాం, రెండు కరెక్టే కరెన్సీ. ఈ కరెన్సీని తీసుకొని చైనాలో వస్తువులు కొనుక్కుంటున్నారు. కాబట్టి అమెరికా డాలర్ అవసరం లేకుండా చైనా మరొక ఆల్టర్నేటివ్గా కనిపిస్తోంది. దీంతోపాటు సౌత్ ఆఫ్రికా లాంటి దేశాలు కూడా ఇట్లాగే చేస్తున్నాయి. సౌత్ ఆఫ్రికా ఆఫ్రికన్ కస్టమ్స్ యూనియన్లో భాగం. ఆఫ్రికాలో ఉన్నటువంటి దేశాలతో సౌత్ ఆఫ్రికా ఎగుమతులు దిగుమతులు చేసేటప్పుడు డాలర్ను ఉపయోగించదు. నమీబియా, బోస్వానా, లెసోతో, ఎస్వాని ఇలాంటి వాళ్ళందరూ కూడా లోకల్ కరెన్సీలు వాడుకుంటున్నారు. దీనివల్ల ఏమవుతుంది? డాలర్ తాలూకా డిపెండెన్సీ అనేది తగ్గుతుంది. అలాగే ఇండియా, రష్యా కూడా. అమెరికా రష్యా మీద ఆర్థిక ఆంక్షలు విధించినప్పుడు భారతదేశం రష్యాతో వ్యాపారాలు చేసేటప్పుడు డాలర్లో చేయడం మానేసింది. రూబుల్స్, ఇండియన్ రూపీస్ అందులో చేస్తున్నారు. సో 90% ఆఫ్ ద బైలేటరల్ ట్రేడ్ ఇప్పుడు అమెరికా డాలర్ని తీసేసి ఇండియా, రష్యా కేవలం ఈ కరెన్సీ వీళ్ళ సొంత కరెన్సీలోనే వ్యాపారం చేసుకుంటున్నారు. ఇలా చేస్తే ఏమవుతుందంటే యుఎస్ మీద డిపెండెన్సీ తగ్గుతుంది. అప్పుడు యుఎస్ ప్రపంచ అధినేతగా లేదా సూపర్ పవర్గా ఉండేటటువంటి అవకాశం ఉండదు. అందుకే ట్రంప్ డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చాడు. అలాగే ఒకవేళ డాలర్ని తీసేస్తే ఇబ్బంది ఏంటి? డాలర్ పోతే ఆ ప్లేస్లో చైనా వస్తుంది అంతే తప్ప ఏ కరెన్సీ లేకుండా ఇంకా చేసేటటువంటి ట్రేడ్ చేసేటటువంటి ఫినామినన్స్ రాలేదు. సో కాబట్టి బ్రిక్స్ దేశాల్లో కూడా అమెరికా డాలర్ వాడకపోతే ఆ ప్లేస్లో చైనా వస్తుంది అంతే. వీడు పోతే వాడు, ఎవడూ లేకుండా అయితే ఉండదు. దీంతోపాటు లిక్విడిటీ ఇష్యూస్. యుఎస్ డాలరు హై లిక్విడిటీ అంటే ఎక్కువ చలామణిలో ఉంది. ఇంత ఎక్కువ చలామణిలో ఉన్నా దానివల్ల ద్రవ్యోల్బణం అది వచ్చినా కూడా తట్టుకునే సామర్థ్యం అమెరికా దగ్గర ఉంది. ప్రపంచంలో మరి ఏ దేశానికి ఇంత సామర్థ్యం లేదు. అదొక కారణం. అలాగే వాలటిలిటీ అండ్ ఎక్స్చేంజ్ రేట్స్. అమెరికా ఎంతో కొంత వాళ్ళ మానిటరీ పాలసీ ప్రపంచ దేశాలను కూడా ఆలోచించే చేస్తారు. రేపొద్దున చైనా వాడు అమెరికన్ రీప్లేస్ చేస్తే వీడు ఏకరీతి నిర్ణయాలు తీసుకునేటటువంటి అవకాశం ఉంది. సో కాబట్టి డాలర్తో రూపాయి మార్కు విలువ లేదా ఎక్స్చేంజ్ రేట్ అనేటటువంటిది అమెరికా కాబట్టి కొంచెం ఇలా ఉంది. లేదా ఇంకా దారుణంగా పడిపోవడం లేదా పెరిగిపోవడం జరిగితే మొత్తం దేశాలన్నీ కూడా నాశనం అవుతాయి ఆర్థికంగా. సో ఇది కూడా వాలటిలిటీ అండ్ ఎక్స్చేంజ్ రేట్ రిస్క్ అంటే ఈ యొక్క రేటు మార్పులో ఇబ్బందులు వచ్చేటటువంటి అవకాశం ఉంది. దీని నోట్స్ ఇచ్చాను, మీరు నోట్స్ రాసుకోండి. నేను ఎక్స్ప్లెనేషన్ మాత్రమే ఇస్తున్నాను. ఇక్కడ డిస్ప్లే ఎందుకు చేస్తానంటే మీరు నోట్స్ రాసుకుంటారని చేస్తాను అంతే. అలాగే ఇప్పుడు ఒకవేళ ట్రంప్ చెప్పినట్టుగా మనం డాలర్ని పక్కన పెట్టి వ్యాపారం చేస్తే దీనివల్ల మనకి వచ్చేటటువంటి ఇబ్బంది ఏంటి అంటే, ఒకవేళ నిజంగా ట్రంప్ 100% మన మీద సుంకాలు వేస్తే దీనివల్ల మనకు వచ్చేటటువంటి సమస్య ఏంటి? ఖచ్చితంగా డీడాలరైజేషన్ అనేటటువంటి జరుగుతుంది. అంటే డాలర్ మీద ఎక్కువగా ఆధారపడడం అనేటటువంటి తగ్గిస్తాం. దాంతోపాటు డైవర్సిఫికేషన్ కుడ్ రెడ్యూస్ యూఎస్ డామినెన్స్ అండ్ గ్లోబల్ ట్రేడ్. ప్రపంచవ్యాప్తంగా జరిగేటటువంటి వాణిజ్యంలో అమెరికా తాలూకా ఇన్ఫ్లుయెన్స్ అనేటటువంటి తగ్గుతుంది. నాన్ ట్రెడిషనల్ రిజర్వ్ కరెన్సీస్ అంటే ఇప్పటివరకు కూడా మనం విదేశీ మారకపు నిల్వలు అంటే కేవలం అమెరికా డాలర్లోనే దాస్తూ వచ్చాం. ఇప్పుడు అలా కాకుండా వివిధ దేశాల కరెన్సీలో భాగంగా మనం అన్ని రకాల కరెన్సీలని మన విదేశీ మారకపు నిల్వల్లో దాచుకోవచ్చు. కానీ అమెరికా తాలూకా ఇంపాక్ట్ ఎట్లా ఉండబోతోంది అంటే 100% ట్యాక్స్ కనుక వేస్తే దీనివల్ల ఏమవుతుందంటే ఇట్ మే అరైజ్ యుఎస్ కన్జ్యూమర్ కాస్ట్. అంటే ఒకవేళ నిజంగా అమెరికా కనుక బ్రిక్స్ దేశాలపైన 100% సుంకాలు వేస్తే అది బ్రిక్స్ దేశాలకే కాదు అమెరికాకు కూడా నష్టమే. ఎందుకంటే ఆ వస్తువులు కొనుక్కునేవాడు ఎక్కువగా డబ్బులు చెల్లించి కొనుక్కోవాల్సి వస్తుంది. అది కొనుక్కోకపోతే అమెరికాలో ఉన్నటువంటి కంపెనీలు ఆ వస్తువులు తయారు చేయాలి, వస్తుందని నమ్మకం లేదు. అలాగే ట్రేడ్ రూట్స్ మే షిఫ్ట్ టు థర్డ్ పార్టీ కంట్రీస్ ఇంక్రీజింగ్ ఎక్స్పెన్సెస్. ఇంకోలా ఏం చేస్తారు? అమెరికా
మన మీద ఎక్కువగా భారతదేశం మీద 100% సుంకం వేస్తుంది అనుకోండి, మనం ఆ వస్తువుల్ని బంగ్లాదేశ్ పంపించి బంగ్లాదేశ్ నుంచి పంపిస్తాం. అప్పుడు ఏం చేస్తాడు? సో థర్డ్ పార్టీ రూట్స్ పెరుగుతాయి, దొంగ మార్గాలు. అలాగే అమెరికా వాడు మన మీద వేసాడు కాబట్టి బ్రిక్స్ దేశాలు కూడా అమెరికా మీద వేస్తాయి. అప్పుడు టారిఫ్ వార్ పెరుగుతుంది. అంటే ఒకటి మీద ఒకటి సుంకాలు వేసుకోవడం. నీ మీద బురద చల్లి నువ్వు నా మీద బురద చల్లితే ఏమవుతుంది? ఇద్దరం బురదలో ఉంటాం. అదే జరుగుతుంది. అలాగే డాలర్ తాలూకా రిలయన్స్ కనుక ఎప్పుడైతే తగ్గిందో, అంటే డాలర్ మీద డిపెండెన్స్ ఎప్పుడైతే తగ్గిందో, అమెరికా ఫినాన్షియల్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ప్రపంచం మీద తగ్గుతుంది. తద్వారా అమెరికా కొమ్ములు విరిచేటటువంటి పరిస్థితులు కూడా అమెరికాకు కూడా వస్తాయి. సో రెండు రకాలుగాను ఇది దెబ్బతింటుంది. కాబట్టి ఇలాంటి విషయాలను చాలా ఆచితూచి చేయాల్సి ఉంటుంది. అయితే ఇంటర్నేషనలైజేషన్ ఆఫ్ రూపీ అంటే రూపాయి అంతర్జాతీయకరణ జరుగుతుందా? ఇప్పుడప్పుడే ఏం జరగదు. అమెరికా మాదిరి భారతదేశ రూపాయి కూడా పెరగాలంటే అమెరికా ఆర్థిక వ్యవస్థ కన్నా మనం పెద్దదవ్వాలి. అయితే డెఫినెట్గా రూపాయిని మిగతా దేశాలతో వాణిజ్యంలో మనం పెంచాలని అనుకుంటే మన దేశం నుంచి జరిగేటటువంటి ఎగుమతులు పెరగాలి. అంటే ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్లో రూపాయిని లావాదేవీగా వాడాలి. కానీ అది జరగాలంటే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్లో రూపాయిని ఫుల్లీ కన్వర్టబుల్ కరెన్సీ చేయాలి. ఇంకా భారతదేశం ఆ స్టేజ్లో లేదు. సో కాబట్టి ఇది ఇప్పుడప్పుడే జరిగేటటువంటి అంశం కాదు. అలాగే ఎందుకు చేయాలి అని అంటే కనుక అమెరికా లాంటి దేశాలు మన మీద కనుక ఆర్థిక ఆంక్షలు విధిస్తే డాలర్ లేకపోయినా కూడా భారతదేశ రూపాయి అంతర్జాతీకరణ జరుగుతుంది. కాబట్టి మనం ఖచ్చితంగా అలాంటి వాటిని తప్పించుకోవచ్చు. దీనికి సంబంధించి ఆర్బీఐ అనేక రకాలుగా ట్రై చేస్తోంది. ఫారిన్ ట్రేడ్ పాలసీ 2023 తీసుకొచ్చారు. రూపీ ట్రేడ్ సెటిల్మెంట్ 18 దేశాలతో తీసుకున్నారు. స్పెషల్ ఓస్ట్రో రూపీ అకౌంట్స్ ఓపెన్ చేశారు. ఇంటర్నేషనల్ ట్రేడ్ సెటిల్మెంట్ ఇన్ ఇండియన్ రూపీస్ 2022లో ఓ సర్క్యులర్ పంపించారు. ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్ రూపాయల్లో బయట నుంచి కూడా రూపాయల్లోనే డబ్బులు తెచ్చుకోవచ్చు, అలా తీసుకొచ్చారు. సో ఇవన్నీ కూడా భారతదేశం అమెరికా మీద లేదా అమెరికా డాలర్ మీద డిపెండ్ అయ్యేటటువంటి పరిస్థితుల నుంచి బయటికి తీసుకురావడానికి. అయితే ఇందులో చాలా సవాళ్ళు ఉన్నాయి. భారతదేశం తాలూకా జీడిపి ఎప్పుడూ పెరుగుతూ ఉండాలి, విపరీతమైనటువంటి ఎగుమతులు ఉండాలి, రూపాయి ఫుల్లీ కన్వర్టబుల్ అవ్వాలి, గ్లోబల్ ఎక్స్పోర్ట్స్లో ఇండియా తాలూకా షేర్ చాలా ఎక్కువ ఉండాలి. ఇవన్నీ జరగడానికి చాలా టైం పడుతుంది. కనీసం ఒక 50 ఏళ్ళు ఈజీగా పడుతుంది. సో కాబట్టి ఇది రెలవెన్స్ ఉన్నటువంటి కాన్సెప్టే ఎగ్జామినేషన్కి. ప్రాక్టికల్గా అయితే ఇప్పుడప్పుడే జరిగే అంశం అయితే కాదు. సో దీనికి సంబంధించి గతంలో ఇచ్చినటువంటి ప్రశ్న ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో పెట్టండి. అలాగే బ్రిక్స్ దేశాలపై యుఎస్ ప్రతిపాదించిన 100% సుంకం ప్రపంచ ఆర్థిక ప్రభావాలను ఎలా ఇంపాక్ట్ చేస్తుందో చర్చించండి. ఇది కొంచెం లెంగ్దీ టాపిక్ ఈరోజు, బట్ ఐ ట్రై టు కవర్ ఇట్ మోర్ సింప్లీ. మరో కొత్త టాపిక్తో మనం నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.